హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ సేమ్ అదే టికెట్ టు ఫినాలేనే. ఆమ్, ఇవాళ అయితే సుమన్ గారు అవుట్ అయిపోయారు అండ్ లాస్ట్కి భరణి గారు అవుట్ అయ్యారు. అది దానిలో చిన్న కాంట్రవర్సీ ఒకటి అయింది. కాంట్రవర్సీ ఇన్ ద సెన్స్ చిన్న ఇష్యూ ఒకటి అయింది. సో చూద్దాం, ఐ మీన్ చెప్తాను ఏం జరిగిందో. సో టోటల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఆ, భరణి గారు కానీ సుమన్ గారు కానీ గెలవాలని ఉంది. ఒకటి, వాళ్ళిద్దరికీ బాండ్ ఉంది, దట్ టు ఫైన్. ఒకటి ఆ పాయింట్ అయి ఉండొచ్చు. ఇంకోటి నాకు ఇంకో స్ట్రాటజీ ఏమనిపించిందంటే, స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ అదేమీ లైక్ అంత అదేంటి కన్నింగ్ స్ట్రాటజీ అనిపించలేదు, కానీ లైక్ వాళ్ళ బాండ్ ప్లస్ దాంతోపాటు ఇది కూడా ఒక మైండ్లో ఒక చిన్న థాట్ ఉందా అన్న డౌట్ వచ్చింది. సో బేసికలీ టికెట్ టు ఫినాలే ఏంటంటే ఇదర్ మనకు ఉపయోగపడాలి ఆర్ వేరే వాళ్ళ వల్ల మనకు ఉపయోగపడాలి. ఓకే, మోస్ట్లీ ఇది ఎవరికి 4, 5, 6, 7, 8 పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఈ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ థాట్స్ ఉంటాయి, ఎయిదర్ మనకి రావాలి ఆర్ మనకి అదే ఎవరికి వస్తే మనకు యూజ్ అయిద్దో వాళ్ళకి రావాలి. సో ఇక్కడ మోస్ట్లీ ఫస్ట్ భరణి గారికి రావాలని అది ఎవరైనా కోరుకుంటారు, ఫస్ట్ మనకి రావాలి అని. దాని తర్వాత సుమన్ గారికి ఎందుకు అనుకుంటున్నారని నాకు అనిపించిందంటే, ఇప్పుడు సుమన్ గారికి టికెట్ టు ఫినాలే వస్తే సుమన్ గారి ఓట్స్, వాట్ ఎవర్ ఆయనకి పడే ఓట్స్ కానివ్వండి, అవి వీళ్ళిద్దరు క్లోజ్నెస్కి భరణి గారికి వస్తాయి. ఓకే, దానివల్ల కూడా ఆయన సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫర్ సపోజ్ ఆయన కాంపిటీటర్ అయిన రీతుకో ఇట్లా వచ్చినాయి అనుకోండి. సో రీతు సేవ్ అయితే రీతు నామినేషన్స్లో లేకపోయినా రీతు సేవ్ అయినా ఆవిడ ఓట్స్ భరణి గారికి పడడం కష్టం ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరికి ర్యాపో లేదు. సో వాళ్ళ ఓట్స్ పడడం కష్టం. అండ్ ఈవెన్ డెమాన్ పవన్ కేసులో అయినా అంతే. డెమాన్ పవన్ గెలిచిన డెమాన్ పవన్ ఓట్స్ కొంత రీతుకి ఏమైనా పడతాయేమో కానీ భరణి గారికి పడడం కష్టం. సో ఇట్లా చూసుకుంటే ఆయనకి ఎవరి వల్ల ఓట్స్ పడతాయి? సుమన్ గారి వల్ల పడతాయి. ఓకే, ఇది ఓన్లీ భరణి గారి గురించి చెప్పట్లా, అలా నాకు అనిపించింది. ఇంకొకటి, రీతు కూడా అలానే థింక్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్లో చూసుకుంటే వీళ్ళు కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు వీళ్ళందరూ కొంచెం గ్రూప్గా ఆడినట్టు అనిపించింది. మోస్ట్లీ కళ్యాణ్, ఇమాన్యుల్ ఒక గ్రూప్గా ఆడుతున్నారు, భరణి గారు సుమన్ ఒక గ్రూప్గా ఆడుతున్నారు, రీతు కూడా కొంచెం ఇమాన్యుల్ కళ్యాణ్ వాళ్ళ గ్రూప్లో కలిసినట్టు అనిపించింది. రీతు ప్లాన్ నాకేమనిపించిందంటే, రీతు ఇక్కడ వాళ్ళిద్దరికీ యాక్చువల్లీ భరణి గారు సుమన్ గారితో డిస్టెన్స్ ఉంది, ఇమాన్యుల్ కళ్యాణ్తో కూడా డిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ రీతుకైతే. మేబీ ఈ మధ్య కొంచెం క్లోజ్ అవుతున్నారు, ఆర్ భరణి గారితో కంపేర్ చేస్తే కొంచెం వీళ్ళతోనే క్లోజ్నెస్ కొంచెం ఉండుండొచ్చు. ఇంకొక స్ట్రాటజీ ఏమనిపించిందంటే, ఇప్పుడు ఇమాన్యుల్కో కళ్యాణ్కో టికెట్ టు ఫినాలే వస్తే రీతుకు డేంజర్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ టాప్ పొజిషన్లోనే ఉన్నారు. సో వాళ్ళ ఓటింగ్ మేబీ ఎవరికి పడుతుందో అది పక్కన పెడితే, బట్ అట్లీస్ట్ ఇమాన్యుల్ది కొంచెం డేంజరే, కళ్యాణ్కి వస్తే డేంజర్ కాదు. ఎందుకంటే ఇమాన్యుల్కి టికెట్ టు ఫినాలే వస్తే సంజన గారికి ఓట్లు పడతాయి, ఇమాన్యుల్ ఓట్స్ అని సంజన గారికి పడతాయి. సో తన కాంపిటీటర్ అయిన సంజన గారికి ఓట్స్ పడుతున్నాయి అంటే రీతుకు కొంచెం డేంజరే. అది పక్కన పెడితే మేబీ కళ్యాణ్కి వస్తే డేంజర్ అని చెప్పలేము. ఎందుకంటే కళ్యాణ్ ఓట్స్ ఎవరికి వేస్తారో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తారు కళ్యాణ్ ఒకవేళ నామినేషన్ లేకపోతే, దట్టు కళ్యాణ్ గెలిచాడు అంటున్నారు మరి. సో అది క్వశ్చన్ మార్క్, అది పక్కన పెడదాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ రీతు ఆలోచించింది ఏమై ఉంటుందంటే, ఇక్కడ భరణి గారు సుమన్ గారు ఇద్దరూ రీతు కాంపిటీటర్సే. ఎందుకంటే 4, 5 పొజిషన్స్, 5th పొజిషన్, మెయిన్లీ 5th పొజిషన్కి వాళ్ళే కాంపిటీషన్ రీతుకి. ఓకే, 4th డెమాన్ పవన్ వేసుకుంటే 5th పొజిషన్కి వాళ్ళే కాంపిటీటర్స్. ఓకే, ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ 5th పొజిషన్ కాదు, వాళ్ళ 2nd, 3rd, 1st ఏదో ఒకటి, వాళ్ళ ఫస్ట్ 3లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి వాళ్ళ ముగ్గురి, తనుజ గారివి, కళ్యాణ్వి, ఇమాన్యుల్వి. ఓకే, సో ఇక్కడ మెయిన్లీ తన 5th పొజిషన్కి అడ్డు వచ్చేది ఎవరు? భరణి గారు, సుమన్ గారు, ఇంకా వస్తే సంజన గారు. సో వీళ్ళ ముగ్గురు అడ్డొస్తారు. సో
తనకి వచ్చినా రాకపోయినా వీళ్ళకి రాకుండా చూసుకోవడం కూడా తనకి కొంచెం ఇంపార్టెంట్. ఆ ప్రకారంగా ఆవిడ భరణి గారు సుమన్ గారితో కలవలేదా, వాళ్ళతో కలవడం కన్నా అట్లీస్ట్ వీళ్ళతో కలిస్తే వాళ్ళకి రాకుండా చేద్దాం, మనకు వచ్చినా రాకపోయినా వాళ్ళకి మనకి రావాలి, ఇన్ కేస్ మనకి రాకపోతే వాళ్ళకి రాకుండా చేద్దాం అనే స్ట్రాటజీ ఏమైనా యూస్ చేశారా అనిపించింది రీతు. ఓకే, ఇది నాకు అనిపించింది. సో ఇక్కడ ఇవాళ జరిగిన గేమ్లో అయితే భరణి గారు సుమన్ గారు ఒక గ్రూప్ వాళ్ళు అట్లీస్ట్ గ్రూప్గా ఆడే ఛాన్స్ రాలేదు. ప్లాన్లు అయితే కొంచెం అందరు ఇట్లా గ్రూప్గానే వేసుకుంటున్నారు. వీళ్ళు ఆడే ఛాన్స్ గ్రూప్గా రాలేదు, కానీ గ్రూప్గా గేమ్ టాస్క్లో ఎవరు గ్రూప్గా ఆడలా. బట్ ఈ ప్లాన్లు ఇవన్నీ గ్రూప్గా వేసుకుంటున్నారు. భరణి గారు సుమన్ గారు ఒక గ్రూప్, ఇమాన్యువల్ కళ్యాణ్ ఒక గ్రూప్, అండ్ రీతు కొంచెం ఇమాన్యువల్ కళ్యాణ్ గ్రూప్తోనే ఉన్నట్టు అనిపించింది. సో దట్టు దీనివల్ల అనుకుంటున్నా నేను, ఇప్పుడు నేను అనుకున్న వాట్ ఎవర్ నేను చెప్పినది దానివల్ల అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ పొజిషన్కి థ్రెట్ మోస్ట్లీ భరణి గారు సుమన్ గారి వల్ల ఉంటుంది కాబట్టి. ఇమాన్యువల్ వల్ల కూడా థ్రెట్టే, కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎవరి వల్ల ఎక్కువ థ్రెట్, సో దాన్ని బట్టి ఇట్లా అనుకుంటున్నా. సో భరణి గారు సుమన్ గారిది చూడటానికి అంత అందరివి గ్రూపులు ప్లాన్లే, కానీ చూడటానికి కొద్దిగా ఆ కన్నింగ్ యాంగిల్ అంత కన్నింగ్ అనలేము, కానీ మరీ కొంచెం ఓవర్ స్ట్రాటజీలు ఇవన్నీ అనిపించింది. కళ్యాణ్వి ఇమాన్యువల్వి అట్లా అనిపించినాయి. భరణి గారిది వాళ్ళది ఆల్రెడీ కొంచెం వీక్ టీము, వీళ్ళు ఇంకా తొక్కేయాలని చూసిన ఫీలింగ్ వచ్చేసింది చూడటానికైతే కొంచెం. బట్ ఇద్దరు రెండు వైపులు ప్లాన్లు జరుగుతున్నాయి, ఎవరి ప్లాన్లు వాళ్ళకి వేసుకుంటున్నారు. సంజన గారేమో భరణి గారికి ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంచెం సంజన గారి మాటల్లో ఇమాన్యువల్ సైడ్ జరిగేస్తున్నారా, అంటే ఇమాన్యువల్కి కొంచెం దూరం జరుగుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. అవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఈ తనుజ గారు, డెమాన్ పవన్, ఇంకా ఇంకొకళ్ళు ఎవరో సంజన గారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారులేండి. వీళ్ళు ఇంకా సంచాలకుగా కనిపిస్తున్నారు తప్ప వీళ్ళ ప్లాన్లు అంతేం కనిపించలే నాకు. వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ నిన్న ఎపిసోడ్ కంటిన్యూషన్, అదే డెమాన్ పవన్ అవుట్ అయిపోయాడు కదా, సో దానికి కంటిన్యూషన్ అనమాట. ఫీల్ అవుతూ ఉంటాడు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు కొట్టండిరా ఇంకా అన్నట్టు అంటూ ఉంటాడు. అక్కడ సంజన గారు, రీతు, కళ్యాణ్ ఉంటారు. సంజన గారు ఏంటి, ఆవిడని అన్నారేమో అక్కడ మీ ముగ్గురులో అనేసరికి అక్కడున్న వాళ్ళ ముగ్గురులో అంటున్నారేమో అనుకొని వాష్రూమ్లో అనమాట, వాళ్ళ ముగ్గురు ఉంటారు ఎదురుగా. తన అన్నది ఇమాన్యువల్, కళ్యాణ్ అండ్ రీతుని మీ ముగ్గురులో ఎవరొకళ్ళు కొట్టండి అన్నది వీళ్ళ ముగ్గురిని. బట్ అక్కడ వాళ్ళ ముందు అనేసరికి మీ ముగ్గురులో ఎవరొకరు కొట్టండి అనేసరికి సంజన గారు తను అనుకొని నేను ఆల్రెడీ అవుట్ అయిపోయా కదా, మిమ్మల్ని కాదు వీళ్ళ ముగ్గురిని అన్నట్టు చెప్తాడు. ఓకే, ఈ లక్కు ఇది అంతా అవ్వదు, జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కొక్కసారి మనకి లక్ ఫేవర్ చేయొచ్చు చేయకపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఇది సంజన గారు భరణి గారికి చెప్తా ఉండుంటారు, ఏమని ఇట్లా మీ ముగ్గురు ఎవరొకరు కొట్టండి అంటే అక్కడ ఉంది ఎవరు, ఇంకా ప్రస్తుతం మిగిలింది సుమన్ గారు, భరణి గారు, రీతు, కళ్యాణ్, ఇమాన్యువల్. ఈ 5 మెంబర్స్లో వాళ్ళ ముగ్గురునే తను చెప్తున్నాడు, మీ ఇద్దరిని చెప్పట్లేదు. సో సీనియర్ క్లబ్ వద్దనుకుంటున్నారు, యూత్ క్లబ్బే ఉండాలనుకుంటున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు సీనియర్స్, కొంచెం ఏజ్ ఎక్కువ కదా, వాళ్ళేమో అందరు కొంచెం చిన్న అంటే కొంచెం చిన్నగా, మరీ చిన్నపిల్లలు ఏం కాదులేండి, కొంచెం యంగ్ ఏజ్ పీపుల్ అట్లా కొంచెం. సో అట్లా వాళ్ళు అందుకని అట్లా చేస్తున్నారంటే నాకు అలా అనిపించలా. ఇక్కడ డెమాన్ పవన్ కూడా ఇది చూసుకొని ఉండొచ్చు, తనకి కానీ రీతుకి కానీ సేమ్ రీతు స్ట్రాటజీనే. థ్రెట్ ఎక్కువ ఎవరి నుంచి ఉంటుంది, భరణి గారి నుంచి, సుమన్ గారి నుంచి ఉంటుంది. వాళ్ళకి టికెట్ ఫినాలే వస్తే వీళ్ళ పొజిషన్స్ డేంజర్లో పడతాయి. సో ఆబ్వియస్లీ ఇమాన్యువల్కి, కళ్యాణ్కి వచ్చిన దానికన్నా వీళ్ళకి వస్తే వాళ్ళకి థ్రెట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ మీ ముగ్గురులో ఎవరైనా కొట్టండి అని ఉంటాడేమో, ఇదే స్ట్రాటజీ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ చూసుకుంటే కళ్యాణ్ ఇమాన్యువల్ క్లోజు, భరణి గారు సుమన్ గారు క్లోజు, రీతు డెమాన్ క్లోజు. అంతేగాని డెమాన్కి కానీ రీతు కానీ కళ్యాణ్తో ఇమాన్యువల్తో గొడవలు ఉన్నాయి, భరణి గారితో సుమన్ గారితో కూడా కొంత చిన్న ఏమైనా ఉన్నాయో. సో అంత ర్యాపో ఏం వాళ్ళతో లేదు.
సో గ్రూప్ అవ్వడానికి నేను అనుకున్న స్ట్రాటజీయే వాళ్ళది అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇట్లా ఎంత పులైనా పాత పులే కదా, అంటే భరణి గారిని అంటున్నారు మరి అంటే ఓల్డ్ అన్నట్టు, గుడ్ కమ్బ్యాక్ అన్నట్టు చెప్తా ఉంటారు. ఇంకా ఇక్కడ తనూజ గారు అనమాట, అది టాస్క్లో సంచాలక్గా గురించి వచ్చినట్టుంది. నేను ఎక్కడైనా వీడిని తక్కువ చేసినట్టు అనిపించిందా ఇట్లా అంటారు తనూజ గారు అక్కడ డెమాన్ని. ఆ టాస్క్లో సంచాలక్గా ఫీల్ అవుతాడు కదా, సో దానికి అట్లేం అనట్లేదు నువ్వు తక్కువ చేసావని. అంటే ఇక్కడ మేబీ డెమాన్ ఏమన్నా ఉంటాడు నువ్వు సంచాలక్గా ఉన్నదానికి, అంటే ఏమంటాడంటే ఇప్పుడు ఏమంటాడంటే రీతు ఉన్న టాస్క్లన్నీ నేను గెలుస్తున్నాను, సంచాలక్గా ఉన్న టాస్క్లన్నీ గెలుస్తున్నాను అన్నట్టు చెప్తాడు. సో ఎట్లా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటే తర్వాత అంటాడు ప్రతి గేము దానికి. ఇంకా ఇక్కడ తనూజ గారు ఏమంటారు, వీడు బిగ్ బాస్ వీడున్న ప్రతి టాస్క్ నన్నే సంచాలకుగా పెట్టండి ఇట్లా అంటూ ఉంటారు. ఏడ్చావు ఇట్లా రీతు ఉంటేనే సంచాలకుగా ఉన్నాయి గెలుస్తున్నా అంటే ఏడ్చావు ఇట్లా అంటే నామినేషన్స్లో తీసుకొస్తారు తనూజ గారు, ఎందుకు అట్లా అన్నావు, ఎందుకు ఆ లేనిపోని బిల్డప్లన్నీ. బిల్డప్ కాదే బాబు కొడదాము అనే అలా అనుకున్నాను, లక్ కుదరలేదు అన్నట్టు డెమాన్ అంటాడు. సో మనం ఆడి చెప్పాలి, ముందే లేనిపోని పోజులు ఇవ్వడం కాదు. ఇక్కడ కొంచెం ఆల్రెడీ తను డౌన్ అయ్యి ఉన్నాడు, మళ్ళీ ఓకే తను చెప్పాడు అప్పుడు నాకేం అనిపించలేదు, కానీ ఈవిడ ఓకే అవి మామూలుగా జాగ్రత్తలు ఉండాలి, మనం ముందే అనకూడదు. ఓకే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఒక్కొక్కసారి కొన్ని మన చేతిలో ఉండవు, పరిస్థితులు మన చేతిలో ఉండవు, జరగబోయేవన్నీ మన చేతిలో ఉండవు, మనం అనుకున్నవన్నీ జరగవు. సో నేను చెప్పకపోవడమే ప్రిఫర్ చేస్తాను ఇలాంటివన్నీ ముందే. బట్ స్టిల్ ఆ రోజు డెమాన్ అన్నా కూడా అంతమంది అలా గివప్ అని పట్టుకున్న దానికి అన్నాడు కాబట్టి నేను తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాకు ఓకే అన్న ఓడిపోయినా పెద్ద దానివల్ల నేనేమి అంత దెప్పి పొడిచాలనిపించలే దానికి. బట్ తనుజ గారు అనుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇక్కడ. ఇంకా తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ అనమాట, ఇమాన్యువల్ వాళ్ళ అదే సంజన గారితో మాట్లాడుతూ ఉంటారు, ఎవరు గెలుస్తారో అర్థమే కావట్లేదు, ఫుల్ టఫ్ అయిపోతుంది, నువ్వు గెలుస్తావులే అన్నట్టు అంటూ ఉంటారు. నువ్వు కోరుకుంటున్నావా నేను గెలుస్తావు అన్నట్టు అంటే నువ్వు ఏనుగువి నిన్నెవరు కొట్టలేరు నువ్వు గెలుస్తావులే అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ 3 ఎవరు ఆడతారన్న డిస్కషన్ వచ్చింది. ఇక్కడ ఇమాన్యువల్ నేను ఆడను, కొంచెం చెయ్యి నొప్పిగా తనకేదో ఇంజరీ ఉన్నట్టుంది, చిన్న ఇంజరీ. సో డెమాన్ పవన్ కూడా వద్దులే, నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా మీంద ఆడాల్సి వస్తే అక్కడ కూడా ఎనర్జీ అయిపోయింది అన్నట్టు చెప్తా ఉంటాడు. భరణి గారు ఆడతా అంటారు. ఇంకా తర్వాత కళ్యాణ్ ఇమాన్యువల్ మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు రీతుతో ఆడతారంట, అదే నెక్స్ట్ ఒకవేళ భరణి గారు గెలిస్తే ఆయన రీతుని సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత రీతు నాతో ఆడుతుందేమో అన్నట్టు, వీళ్ళిద్దరు మనతో ఏమన్నా ఆడుతుందేమో అన్నట్టు డౌట్ పడుతూ ఉంటారు. ఒకవేళ ఆడినా నాకేం ప్రాబ్లం లేదు, ఆడదామా ఓకే, కానీ మనకి ఛాన్స్ ఉన్నప్పుడు గేమ్ ఎందుకు వాళ్ళ చేతిలో పెట్టడం అంటే మేబీ భరణి గారి చేతిలో ఎందుకు గేమ్ పెట్టడం, ఆర్ రీతు చేతిలో అనే భరణి గారి చేతిలో అనుకుంటా. వాళ్ళకి కూడా భరణి గారు గెలవాలని లేదండి, నా డౌట్ వాళ్ళకేంటంటే భరణి గారు ఈరోజు అవుట్ అయిపోతే కళ్యాణ్కి ఇమాన్యువల్కి కూడా భరణి గారు ఈరోజు అవుట్ అయిపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరూ లాస్ట్ దాకా ఉందాం, మన ఇద్దరం లాస్ట్ దాకా ఉందాం, వేరే వాళ్ళందరినీ ఫస్ట్ అవుట్ చేసేద్దాం. దానికి వీళ్ళు వేసిన ప్లాన్ ఏంది, మనం ఎవరిని గెలుక్కోవద్దు, మనం సైలెంట్గా ఉందాం, అంటే అదేంటి ముగ్గురు ఆడే టాస్కుల్లో కావాలని ఓడిపోతూ ఉన్నారు వాళ్ళు చేసేవి. ఇంకోటి ఏంటంటే ఇవాళ కూడా కావాలని ఓడిపోయారు ఇవాళ ఒక టాస్క్లో కూడా. ఓకే అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే
ఈ భరణి గారు రీతుకి వాళ్ళ గేమ్ వాళ్ళిద్దరికి అయ్యేలాగా చేద్దాం, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారు కదా, వాళ్ళని రేపు మనం చూసుకుందాం, తర్వాత వాళ్ళని అవుట్ చేసి మనం గెలుద్దాం అన్నట్టు ఓ ప్లాన్ వేసుకున్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు మన ఇద్దరం కనుక ఒకళ్ళని గెలిస్తే మనం ఒకవేళ అదే ఆ ముగ్గురు అయ్యే టాస్కుల్లో ముగ్గురికి పెడతారు కదా, ఆ ముగ్గురు టాస్కుల్లో మన ఇద్దరిలో ఒకళ్ళు గెలిచారనుకో, మనం వాళ్ళిద్దరిలో ఒకళ్ళతో ఆడాల్సి వస్తుంది, రీతుతో కానీ భరణి గారితో కానీ ఆడాల్సి వస్తుంది. మనం గెలిస్తే ఓకే, ఓడిపోయామనుకో మళ్ళా వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్తారు, మనం ఇప్పుడు అంటే వీళ్ళు ఒంటరి అయిపోతారు. కళ్యాణ్ ఇమాన్యువల్ ఓడిపోతే, ఇన్ కేసు ఇద్దరిలో ఒకళ్ళు ఓడిపోతే, రీతు గారితో కానీ భరణి గారితో కానీ ఆడి ఓడిపోతే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఒంటరి అయిపోతారు, లాస్ట్కి ఒకళ్ళే ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఆడతారేమో అన్నట్టు ఇట్లా వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ భరణి గారిని ఫస్ట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మేబీ నేను అనుకోవడం అక్కడ రీతుతో ఆడటం ఈజీ కదా లాస్ట్లో భరణి గారితో కన్నా అనేది ఒక డౌట్. ఇంకా మేబీ ఇంకెందుకు అనుకుంటున్నారు భరణి గారిని అవుట్ చేద్దామని, మోస్ట్లీ ఈ రీజనేనేమో. తర్వాత రీతుని కూడా అవుట్ చేద్దామని, లాస్ట్కి వాళ్ళిద్దరం ఉందామని వాళ్ళ ప్లాను, తర్వాత వాళ్ళిద్దరిలో వాళ్ళు చూసుకుంటారు, అది వీళ్ళ ప్లాన్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆడితే మనతో ఆడినా మనకు ఓకే, బట్ మనం గేమ్ ఎందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, అంటే లాస్ట్కి వాళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వడం, మన ఇద్దరం ఉందాం లాస్ట్కి అన్నట్టు వాళ్ళు ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ రీతు ఏం చేసిద్దో తెలీదు, సెల్ఫిష్ అన్నట్టు ఇట్లా అనుకుంటూ ఉంటారు. తను గెలవాలని చూడదు, తను ఓడిపోయిద్ది అన్నట్టు, లాస్ట్కి ఆడాలని చూసిద్ది అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తనుజ గారు రీతు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే చూసుకొని ఆడు ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు తనుజ గారు. ఇంకా లాస్ట్కి ఇంకా ఎవరు ఏ ముగ్గురు ఆడుతున్నారంటే రీతు, భరణి గారు, కళ్యాణ్ ఆడుతూ ఉంటారు ముగ్గురు. ఇది టాస్క్ ఏంటంటే ఆ పెయింటింగ్ టాస్కు, అదే ఆ కలర్ ముగ్గురికి 3 కలర్లు ఇస్తారు, ఎవరి కలర్ లాస్ట్కి ఎక్కువ కనిపిస్తే వాళ్ళు విన్ అన్నమాట. సో సంచాలక్గా తనుజ గారిని పెడతారు, కలర్స్ చూడటం బాగా రావాలి అని చెప్పి భరణి గారు సజెస్ట్ చేస్తారనమాట. సో రెడ్ కళ్యాణ్ తీసుకుంటారు, మోస్ట్లీ రెడ్ తీసుకున్న వాళ్ళే గెలుస్తారు అనిపిస్తుంది అండి నాకు ఈ కలర్స్ టాస్క్లో. ఇంకా రీతు ఎల్లో తీసుకున్నారు, భరణి గారు బ్లూ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ మధ్యలో రీతు కావాలని భరణి గారితో, కావాలని కాదు మనకు చూపించినప్పుడు ఏమైందంటే రీతు భరణి గారిని అడ్డుకోవడానికి చూస్తూ ఉంటారు, ఆర్ ఆయన జోలికి ఫస్ట్ ఈవిడ వెళ్తారు, రీతు వెళ్తారు భరణి గారి జోలికి ఫస్ట్. ఓకే, ఇది నాకు కావాలని చేసిన మూవ్ ఏమో, కావాలని ఓడిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఈవిడ కనుక భరణి గారి జోలికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఈవిడ మీదకి వస్తారని తెలుసు, వీళ్ళిద్దరు కొట్టుకుంటే కళ్యాణ్ గెలుస్తాడని ఆవిడకి ఐడియా ఉండి ఆవిడ గెలవడం ఇష్టం లేక, అలాగే మేబీ భరణి గారు కూడా గెలవడం ఇష్టం లేక, ఆర్ ఎనీవేస్ కళ్యాణ్కి ఎనీవే రీతు అదేంటి రీతు పక్కన బాక్స్ కాదు, కళ్యాణ్కి గెలిస్తే కనుక భరణి గారి వైపు వెళ్ళొచ్చు, ఆర్ సుమన్ గారి వైపు వెళ్ళొచ్చు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళ వైపు వెళ్ళొచ్చు. అండ్ ఇమాన్యువల్తో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇమాన్యువల్తో కళ్యాణ్ ఆడడానికి రీతుకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ లాస్ట్ వరకు ఉందామని వాళ్ళ ప్లాన్ వాళ్ళది, అది రీతుకు తెలుసు. సో ఖచ్చితంగా కళ్యాణ్ భరణి గారినో సుమన్ గారినో చూస్ చేసుకోవాలి కళ్యాణ్ గెలిస్తే. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఆడుకుంటే మోస్ట్లీ కళ్యాణ్ గెలుస్తాడని అనుకుని ఉండొచ్చు, అండ్ వాళ్ళు అవుట్ అవుతారు అనుకుని ఉండొచ్చు. సో ఆర్ కళ్యాణ్ ఓడిపోయినా కానీ ఒకళ్ళు తగ్గుతారు, కాంపిటీషన్ ఒకళ్ళు తగ్గుతారు. సో ఇక్కడ కావాలని ఓడిపోవడానికి భరణి గారి మీదకి వెళ్ళి కళ్యాణ్ని గెలిపించారా అన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, కళ్యాణ్ మీదకే వెళ్ళొచ్చు కదా భరణి గారి మీద, అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటే భరణి గారు విన్ అవుతారు కదా, ఈవిడకి ఓడిపోవడమే కావాలి కదా అంటే భరణి గారు కూడా ఓడిపోవడమే కావాల్సి ఉండొచ్చు. సో ఆ లాజిక్ ప్రకారం కావాలని భరణి గారితో కొంచెం ఫిజికల్ అయ్యి ఓడిపోయి కళ్యాణ్ని గెలిపించి కళ్యాణ్ సుమన్ గారినో భరణి గారినో చూసుకునేలాగా ఛాలెంజ్ చేసుకునేలాగా చేశారా రీతు అన్నట్టు అనిపించింది. సో
ఇక్కడ ఇంకా కళ్యాణ్ గెలుస్తాడు. బట్ నాకు ఆ బోర్డు మీద చూస్తే యెల్లో కూడా బాగానే కనిపిస్తుంది. ఎంతైనా అదేంటంటే యెల్లో కాకపోతే మిక్స్ అయింది వేరే వాటితో. క్లియర్గా రెడ్గా ఉంది కలరు. సో కాకపోతే అలా మిక్స్ అయినా కానీ యెల్లో ఎక్కువ ఉంది. కానీ రెడ్ కలర్ ప్యూర్ రెడ్గా అయితే రెడ్ ఎక్కువ ఉంది. సో రెడ్కే విన్ ఇస్తారు. అండ్ టోటలీ ఇక్కడ రెడ్డే డామినేట్ అయిద్దిలేండి ఆ ఉన్న 3 కలర్స్లో, బ్లూ, యెల్లో, రెడ్. సో రెడ్కి విన్ తనుజ గారు ఇస్తారనమాట. సో ఇంకా తర్వాత కళ్యాణ్ ఆబ్వియస్లీ సుమన్ గారి సైడ్ పెడతాడు. కళ్యాణ్ ఒక ఎంటీ బ్లాక్ ఫిల్ చేసుకోవచ్చు. తనకి ఇటుపక్క ఫిల్ చేస్తే భరణి గారితో ఆడాలి, అటు ఒక సైడ్ ఫిల్ చేస్తేనేమో అది సుమన్ గారితో ఆడాలి. ఎటు ఫిల్ చేసుకోవాలో చూసుకోవచ్చు మనం. అంటే భరణి గారితో ఆడాలనుకుంటే ఒక సైడు, సుమన్ గారితో ఆడాలంటే ఒక సైడు. ఇక్కడ తను సుమన్ గారితోనే ఆడాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఆబ్వియస్లీ సుమన్ గారి సైడే పెట్టాడు. ఓకే, ఇక్కడ ఇంకా ఇక్కడ భరణి గారు చూస్తాడనమాట. మనం ముగ్గురం అని చెప్పా కదా కళ్యాణ్ అంటే ఆయన వైపు పెట్టమన్నట్టున్నాడు. సో నెక్స్ట్ తర్వాత అయినా ఆడతాం కదా మనం అన్నట్టు ఏదో కళ్యాణ్ అంటాడు. ఇంకా ఇక్కడ భరణి గారు కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. ఆయన కొంచెం సుమన్ గారి సైడ్ పెట్టినందుకు ఫీల్ అయ్యాడు ఆయన భరణి గారు. సో నిన్న కాన్సెప్టే ఇందాక రీతు కావాలని నా జోలికి వచ్చింది, అందుకే నేను యెల్లో టార్గెట్ చేసా. ఆవిడ కూడా అదే కావాలని కోరుకున్నట్టు నాకు అనిపించింది. యెల్లో టార్గెట్ చేయాలనే కోరుకున్నట్టు అనిపించింది. సో ఇంకా తర్వాత ఇక్కడ వీళ్ళు ఇమాన్యువల్ వెళ్ళడనో ఏదో అనుకుంటా ఉన్నారు సంజన గారు, సుమను, భరణి గారు. ఈలోపు ఇక్కడ ఇమాన్యువల్ డెమాన్ పవన్తో అంటున్నాడు అనమాట. భరణి అన్నేంటి సుమన్ అన్న జోలికి వెళ్ళొద్దు అంటాడు. ఎవరైనా గెలవాలనే అనుకుంటారు కదా, నా జోలికి రండి అంటాడు. అదే సుమన్ గారి సైడ్ కాకుండా నా సైడ్ పెట్టండి, నాతో ఆడండి అన్నట్టు అంటున్నాడంట. సో ఇక్కడ రీతు అంటది, నా బెస్ట్ నేను ఇచ్చా కదా అంటే అన్నట్టు అంటారు. ఇంకా తర్వాత ఇక్కడ భరణి గారు చెప్తూ ఉంటారు, కళ్యాణ్ నేను రిక్వెస్ట్ చేశా నా వైపు పెట్టమని, ఇట్లా పెట్టలేదు అన్నట్టు అనుకుంటారు. ఇమాన్యువల్ స్మార్ట్, సైలెంట్గా ఉండిపోయాడు అన్నట్టు, అసలు నార్మల్గా కూడా స్మార్ట్ అన్నట్టు. అవును, అఫ్ కోర్స్ అని సంజన గారు కూడా అంటూ ఉంటారు. ఇక్కడ అఫ్ కోర్స్ అనేది ఇమాన్యువల్కి పాజిటివ్గా అనలా, నెగిటివ్గా అనలా, న్యూట్రల్గా అన్నట్టు అనిపించింది. ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ కొంచెం అక్కడ లోపల వాష్రూమ్లో డెమాన్ పవన్ అన్నవి కానీ, కొంచెం భరణి గారికి సపోర్ట్ చేయడం కానీ, కొంచెం ఇమాన్యువల్కి ఏమైనా దూరం జరుగుతున్నారా అన్న డౌట్ వచ్చింది. సో అండ్ ఇంకోటి కూడా ఇలా అనడం కానివ్వండి, సీనియర్స్ క్లబ్బు, యంగ్ క్లబ్బు, ఇట్లా ఆవిడ ఈ గ్రూప్లో ఉండడం కానివ్వండి, భరణి గారు సుమన్ గారితో పాటు ఉండడం కానివ్వండి, కొంచెం అది అనిపించింది. ఇంకా అది పక్కన పెడితే తను మైండ్తో ఆడతాడు, హార్ట్తో కాదు అన్నట్టు ఇట్లా అంటూ ఉన్నారు. అది నిజమేలేండి, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇమాన్యువల్ విషయంలో. ఇంకా టికెట్ టు ఫినాలే కొట్టేస్తాడు, యాక్యురసీ కూడా హై ఉంది అన్నట్టు సంజన గారు కూడా అంటూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ భరణి గారు అంటూ ఉంటారు, ఫస్ట్ వాళ్ళ స్ట్రాటజీ అయితే మన ఇద్దరిని తీసేయాలనే. ఇంకా టాస్క్ మొదలైద్ది కళ్యాణ్కిను అండ్ సుమన్ అన్నకి. ఇదేంటంటే ఒక సెటప్ చేశారు. ఆ సెటప్ ఏంటంటే ఇద్దరికి 2 హ్యామర్లు ఇచ్చారు. కళ్యాణ్కి ఒక హ్యామరు, సుమన్ గారికి ఒక హ్యామరు. ఆ హ్యామర్తో ఆ సెటప్ మొత్తం ఈ అట్టపెట్టెలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ హ్యామర్తో పగలగొట్టి ఆ త్రాసు బ్యాలెన్స్ది ఉంటుంది కదా త్రాసు, దానిలో ఎవరు పగలగొట్టి వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఎవరి దానిలో వాళ్ళు పెట్టాలి. ఒక సైడ్ ఒకళ్ళు ఆ త్రాసులో. ఎవరి సైడ్ ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు విన్ అవుతారనమాట. ఇది టాస్క్. సో ఇది మెయిన్ టాస్క్, ఎందుకంటే ఎవరు ఓడిపోతే వాళ్ళవన్నీ పోతాయి. ఇంకా ఇక్కడ దీనికి డెమాన్ పవన్ సంచాలక్ ఆబ్వియస్లీ లాస్ట్ టాస్క్ ఓడిపోయాడు కాబట్టి లాస్ట్ ఓడిపోయిన వాళ్ళని ఇదే టాస్క్కి నెక్స్ట్ జరిగే ఇలాంటి ఛాలెంజ్ టాస్క్లో సంచాలకుగా పెడుతున్నారు. సో ఇక్కడ ఇద్దరు బాగా ఆడతారు. ఫస్ట్ ఏమైందంటే కళ్యాణ్ పెట్టేస్తాడు. ఫస్ట్ మోస్ట్లీ వెయిట్ అంతా తీసుకొచ్చి కళ్యాణ్ పెట్టేస్తాడు. సో ఫస్ట్ పెట్టేసరికి అది కళ్యాణ్ సైడ్ ఎక్కువ కిందకి వెళ్ళిపోయింది.
అదొకటి అడ్వాంటేజ్ అనిపించింది కళ్యాణ్కి. ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందేమో అనిపించింది. ఇంకొకటి కళ్యాణ్ ఫస్ట్ పెట్టేసరికి అది కిందకు వచ్చేస్తుంది, సుమన్ గారి సైడ్ అది పైకి వెళ్ళిపోయింది. ఆయన హైట్కి కొంచెం పెట్టడం కూడా కష్టంగా అనిపించింది. బట్ స్టిల్ ఆయన కూడా బాగానే పెట్టాడు, మొత్తం బాగా పెట్టాడు. సో అది ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్ అయ్యేంత స్టేజ్కి, అంటే సుమన్ గారిదే పైకి ఉంటుంది, కొంచెం కళ్యాణ్దే కిందకు ఉంటుంది. ఇంకొంచెం ఉంటే ఈక్వల్ అయిద్దేమో అనుకున్నప్పుడు కళ్యాణ్ ఇంకా ఫిజికల్ అవుతాడు. ఫిజికల్ ఇన్ ద సెన్స్ సుమన్ గారిని ఇంకా ఆపేస్తాడు ఏం పెట్టనీయకుండా. సో అడ్డుకుంటాడు. నువ్వు చాలా లైక్ నువ్వు ఇంకా కష్టపడద్దు, నేనేం అనలేను అన్నట్టు ఆపుతూ ఉంటాడు. సో ఇంకా బజర్ మోగిద్ది, కళ్యాణ్ విన్ అవుతాడు. ఇంకా సారీ అన్న అన్నట్టు కొంచెం ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ వచ్చి బాగా ఆడామన్నట్టు సుమన్ గారికి చెప్తూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ గెలుస్తాడు ఈ టాస్క్లో. ఇంకా ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఇమాన్యుయల్ అను కళ్యాణ్. మనకి భరణి గారు రిస్కే, రీతు రిస్కే, వీళ్ళిద్దరికి ఫస్ట్ పెట్టేస్తే రేపు మనం ఆడచ్చు. ఇక్కడ కళ్యాణ్ లేదు రీతు నన్ను చూస్ చేసుకుంటుందేమో తను గెలిస్తే కనుక, భరణి గారిని కాదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సుమన్ గారేమో భరణి గారితో తను ఫిజికల్ అవ్వడేమో అని తన తోసేయలేదు, అంటే అదే త్రాసు బ్యాలెన్స్ దానిలోవి తన పక్కకు తోసేయచ్చు కదా, అట్లా అవ్వడేమో అనుకొని తోసేయలేదు, లేకపోతే తోసేసేవాడిని అన్నట్టు ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు ఇమాన్యుయల్ అను కళ్యాణ్, మన ఇద్దరిలో కనుక ఒకళ్ళు పోతే లాస్ట్కి వాళ్ళిద్దరు అయ్యి మనం ఒంటరి అయిపోతాం అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ భరణి గారేమో వీళ్ళిద్దరిది వాళ్ళిద్దరిది చూపిస్తూ ఉన్నారు. భరణి గారేమో నేను నీ బ్యాలెన్స్ దానిలో నీ త్రాసులో తోసేస్తాడేమో అనుకున్నా కానీ నీ మీదకి వస్తాడు అనుకోలేదు అన్నట్టు భరణి గారు అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇమాన్యుయల్ ఏమో వాళ్ళిద్దరు వెళ్తే ఈసారి అదే రీతు అను భరణి గారు ఆడుకుంటే మిగిలిన వాళ్ళతో మనం రేపు ఆడుకుందాము అన్నట్టు వీళ్ళు ప్లాన్లు సేమ్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. మన ఇద్దరం లాస్ట్ దాకా ఉండాలి, సో ఈరోజు అయితే మనం ఇది ఆడకూడదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఎలా ఆడుకుంటుంటారు, ఒకళ్ళు ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది కదా. సో ఇంకా తర్వాత ఇక్కడ సంజన గారు మీరు అదే భరణి గారిని ఇమాన్యుయల్ మీ ఇద్దరు ఉండాలి నాకు ఫైనల్స్లో, మీ ఇద్దరులో ఎవరు గెలిచినా ఓకే కానీ మీ ఇద్దరు వెళ్ళాలి లాస్ట్కి అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ రీతుని అడుగుతూ ఉంటారు, నువ్వు కనుక గెలిస్తే ఖచ్చితంగా భరణి గారితోనే ఆడతావా. అది చెప్పడం రీతుకి శాపం అయిపోయిందో ఏమో, వీళ్ళిద్దరు కావాలని ఓడిపోయి రీతు భరణి గారిని సెలెక్ట్ చేసుకునేలా రీతు కూడా ఇక్కడ కావాలని ఓడిపోవడానికి ఛాన్స్ ఉంది, బట్ ఆవిడ ఆడదామనే అనుకున్నట్టున్నారు అనిపించింది. సో ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరు కూడా అంటారు, నేను గెలిచినా భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటా, అదే ముగ్గురు ఎవరు గెలిచినా భరణి గారిని సెలెక్ట్ చేసుకుందాం, మన ముగ్గురం రేపు ఆడుకుందాం అన్నట్టు డీల్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ భరణి గారు సడన్గా నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను, గెలిచాకలేండి వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది, ఫస్ట్ అసలు దీనికి ముగ్గురు ఆడేదానికే భరణి గారిని పంపిద్దామని చూస్తారు. ఆయనేమో నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నా, కొంచెం క్రాంప్స్ ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, ఇదేంటి నేను అదే రేపు ఆడతాను ఏదో అన్నట్టున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ కళ్యాణను ఇమాన్యుయల్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళ డిస్కషన్ ఇదే, తను అదేంటి తను ఆడదు, ఆడినా గెలవదు, ఆడినా అదే గెలవదు, ఓడిపోయిద్ది కావాలని, మన ఇద్దరం కలిసి ఆవిడని అదే రీతుని గెలిపించాలి, అలా అని మనం ఇట్లా గెలిపించాలనుకుంటున్నామని తనకు తెలియకూడదు, తెలిస్తే అప్పుడు మళ్ళీ మన ఇద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకునిద్ది, ఇంకా మనకి రిస్క్ ఎందుకు. ఇక్కడ భరణి గారేమో పవన్తోనే గెలిచి ఇప్పుడు రీతుతో ఏమన్నా టీట్ అయితే ఎట్లా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. సో ఆయన టార్గెట్ ఏమో రీతు అను డెమోన్ గెలవకూడదు, టికెట్ టు ఫినాలే మోస్ట్లీ అది అనుకుంటున్నా. సో అందుకని ఈ మాట అన్నారు అనిపించింది. అందరు ఇదే స్ట్రాటజీ అండి, మనం గెలవాలి, వీళ్ళకి మాత్రం రాకూడదు, కొంతమందిని టార్గెట్గా పెట్టుకుంటున్నారు ఒకళ్ళిద్దరిని, మనం గెలవాలి, వాళ్ళకి రాకూడదు, ఇదే. ఇంకా ఈలోపు బిగ్ బాస్ ఆ షీల్డ్ని చూపిస్తాడు, బటర్ఫ్లై షేప్లో ఉన్నది ఏంది టికెట్ టు ఫినాలే షీల్డ్ని. ఇంకా
ఏ ముగ్గురు ఆడుతున్నారంటే ఇంకా రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఆడుతున్నారని చెప్తారు. ఈ టాస్క్ ఏంటంటే ఇది వేస్ట్ అండి, వేస్ట్ టాస్క్. ఎందుకంటే కావాలని ఇమాన్యుయల్, కళ్యాణ్ ఓడిపోతారు. రీతు గెలుద్దామనే అనుకుందా అనిపించింది. ఎందుకంటే రీతు కూడా కావాలంటే ఓడిపోయే గ్యాప్ ఉంది ఇక్కడ. బట్ రీతు ఎందుకో ఆడదామని అనుకుంది. తనైనా కావాలనే ఓడిపోవాలనుకుని ఉంటే తనకి స్కోప్ ఉంది, ఓడిపోవడానికి తనకు కూడా స్కోప్ ఉంది. బట్ తను ఎందుకు గెలవాలనుకుందా? తనది ఇప్పటిదాకా స్ట్రాటజీ తంది ఓడిపోదామనే నాకు అనిపించింది. తన స్ట్రాటజీ కూడా ఓడిపోయి వాళ్ళు కొట్టుకుంటే మనం తర్వాత లాస్ట్గా ఆడదామనే స్ట్రాటజీ తనదేమో అని నాకు అనిపించింది. బట్ మరి తను ఎందుకు గెలిచిందా, తన స్ట్రాటజీ అంటే నాకు అర్థం కాల. మేబీ భరణి గారు కూడా లేరు ఇప్పుడు, మరి ఏమో. ఇంకా ఈ టాస్క్ ఏంటంటే ముగ్గురికి 3 కర్రలు ఉంటాయి. ఆ కర్రల మీద బెల్లు మోగినప్పుడల్లా సంచాలకులు ఒకళ్ళని పిలుస్తారు. వాళ్ళు వచ్చి ఎవరినైతే ఫినాలేకి వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళ కర్ర మీద కాయిన్స్ పెట్టాలి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టిన కాయిన్స్ని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరివైతే కింద పడకుండా ఉంటాయో కాయిన్స్ వాళ్ళు విన్ అనమాట. ఆర్ ఎవరిదైతే లాస్ట్ దాకా పడకుండా ఉంటాయో, ఫస్ట్ 2 పడతాయి, తర్వాత లాస్ట్కి ఎవరి ఉంటాయో అది వాళ్ళు విన్ను. అది టాస్క్. ఇక్కడ వాళ్ళు కావాలని ఓడిపోదాం అనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ రీతు విన్ అనమాట. ఇమాన్యుయల్, కళ్యాణ్ ఓడిపోదాం అనుకున్నప్పుడు. సో ఇక్కడ సంచాలకుగా ఎవరిని పెట్టుకున్నారు? తనుజ గారిని పెట్టుకున్నారా? తనుజ గారిని పెట్టుకున్నారు. ఈ మధ్య ప్రతి టాస్క్ తనుజ గారిని పెడుతున్నారే సంచాలకుగా. సో ఇది వీళ్ళు డిస్కస్ చేసుకుని పెట్టే టాస్క్, అదే సంచాలకే. వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటారు. సంచాలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ కాయిన్స్ సంచాలకు కూడా ఆడచ్చు ఈ గేమ్లో. బేసికల్లీ సపోర్ట్ గేమ్ అండి, కానీ సపోర్ట్ గేమ్ కూడా వీళ్ళ ముగ్గురు చేతిలో పెట్టుకున్నారు. గేమ్ కూడా సపోర్ట్ కన్నా కూడా వీళ్ళ ముగ్గురు డిసైడ్ అయ్యి ఓడిపోయినట్టుంది ఇది అయితే. సో బిగ్ బాస్ టాస్క్ పెట్టడం ఎందుకు? దీనికి ఏమన్నా నాగార్జున గారు ఏమన్నా అంటారా? కావాలని ఓడిపోవడం ఇవన్నీ ఏమన్నా అంటారా అని డౌట్ వచ్చింది. అది కూడా ఒక స్ట్రాటజీయేలేండి, దానికి ఏం చెప్తారో మరి. ఇది కూడా ఒక స్ట్రాటజీయే కదా అంటారేమో. సో ఇంకా అది ఒకే చోట నుంచోకూడదు, మీరు కదులుతూనే ఉండాలి అండ్ ఒక చేత్తోనే పట్టుకోవాలి ఆ స్టిక్. ఇట్లా కొన్ని రూల్స్ పెట్టారు. దీని తర్వాత ఏమైందంటే సుమన్ గారేమో రీతుకి పెడతారు ఆ కాయిన్స్. ఎందుకంటే సుమన్ గారికి మొన్న వాటర్ పోసిన టాస్క్ కావచ్చు, సుమన్ గారికి రీతు కాంపిటీషన్ అనుకొని కావచ్చు, ఆ 5th ప్లేస్కి రీతునే ఎక్కువ అడ్డం అనుకొని కావచ్చు, రీతుకి పెడతారు. సంజన గారేమో కళ్యాణ్కి పెడతారు. ఇక్కడ కళ్యాణ్కి ఎందుకు పెట్టారో మరి సంజన గారు. రీతు క్లోజ్, ఇమాన్యుయల్ క్లోజ్ కాబట్టి ఇంకా కళ్యాణ్కి పెట్టుంటారు. భరణి గారేమో ఇమాన్యుయల్కి పెట్టారు. భరణి గారు కాంపిటీషన్ ఇదంతా చూసుకుంటే రీతుకి పెట్టాలి కదా, ఏమో మరి. నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా ఇమాన్యుయల్కి పెట్టారు. ఆబ్వియస్లీ రీతుకి సపోర్ట్ కాబట్టి మేబీ. ఇంకా సుమన్ గారు కళ్యాణ్కి పెట్టారు ఈసారి. మేబీ మొన్న వాటర్ టాస్క్లో అదేంటి కళ్యాణ్ ఎక్కువ సుమన్ గారికి వాటర్ పోసింది, అందుకని అయి ఉండొచ్చు. అండ్ ఇందాక టాస్క్లో కూడా సుమన్ గారిని ఓడిపోయేలా చేసింది కళ్యాణే కాబట్టి ఇది ఉండుండొచ్చు మైండ్లో. ఇంకా దాని తర్వాత డెమాన్ పవన్ మళ్ళీ ఇమాన్యుయల్కి పెట్టాడు. సంజన గారు కళ్యాణ్కి పెట్టారు. సుమన్ గారు కళ్యాణ్కే పెట్టారు. ఇంకెవరైనా అవుట్ అయ్యారా ఈ లోపు? లేదులేండి. ఇక్కడ మళ్ళీ డెమాన్ పవర్ని ఇమాన్యుయల్కి పెట్టినప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్ కింద పడేస్తాడు కాయిన్స్. అంటే అవి పడిపోతాయి. నాకైతే వీళ్ళు ముందే ఇదంతా డిస్కస్ చేసుకొని ఇదంతా చేశారు కాబట్టి కావాలని పడేశాడు అన్న ఫీలింగే వచ్చింది ఇదంతా డిస్కస్ చేసుకునేసరికి. ఇంకా తర్వాత పట్టుకోవడం చూసినా కూడా ఆ కర్రని కావాలని వంకరగా పట్టుకున్నట్టే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి. ఇంకా తర్వాత ఈ ఇమాన్యుయల్ కింద పడేసిన కాయిన్స్ అన్నీ తనుజ గారిని పెట్టమంటారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి పెట్టమంటే ఎక్కువ రీతుకు పెడతారు, కొంచెం కళ్యాణ్కి పెడతారు అనమాట. తర్వాత కళ్యాణ్ కూడా కింద పడేస్తాడు, రీతు గెలుస్తుంది. అది రీతుకు అర్థమైందా లేదా అనేది నా డౌటు. అర్థమై ఉండాలి మరి. ఇంకా ఆబ్వియస్లీ రీతు భరణి గారి సైడ్ పెడుతుంది ప్లాంకు. ఆడాలనుకుంటే ఇమాన్యుయల్తో కూడా ఆడచ్చు, ముగ్గురితో ఆడచ్చు అనుకుంటా రీతు. ఇప్పుడు కళ్యాణ్తో ఆడచ్చా లేదా, కళ్యాణ్ది డౌట్. కానీ
ఇమాన్యువల్తో ఆడచ్చు, భరణి గారితో ఆడచ్చు. కళ్యాణ్ సైడ్ పెట్టుంటే అటు సైడ్ పెట్టుంటే కళ్యాణ్తో ఆడచ్చు. వీళ్ళిద్దరితోనే, ఇమాన్యువల్తో కానీ భరణి గారితో కానీ. ఓకే, ఇక్కడ రీతు అడుగుతూ ఉంటుంది డెమాన్ని, నా దాని మీద ఎందుకు పెట్టలా, ఇమాన్యువల్ది ఎందుకు పెట్టా. ఆబ్వియస్లీ డెమాన్ ఇమాన్యువల్దే పెడతాడు కదా, రీతుకి ఎలా పెడతాడు అనుకున్నా. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగింది అనుకున్నా అంటే ఓడిపోవాలనుకుందా రీతు కూడా. ఓడిపోవాలనుకుంటే ఇమాన్యువల్ కింద పడేయగానే రీతు కూడా పడేయచ్చు, కళ్యాణ్ గెలిచేవాడు అప్పుడు. మరి ఆర్ తను ఇమాన్యువల్ గెలవాలనుకుందా ఏమో మరి. ఇంకా అప్పుడు ఈ క్వశ్చన్ అడగడం వేస్ట్ అండి. డెమాన్ పవన్ ఆబ్వియస్లీ రీతుకే సపోర్ట్ చేస్తాడు, లేదా ఆవిడ ఓడిపోవాలనుకుంటే కనుక ఈ క్వశ్చన్ అడిగి ఉండాలి. మరి ఏదై ఉండాలో. ఇంకా అది డెమాన్ పవన్ కూడా అదే చెప్తాడు, నేను నిన్నే సపోర్ట్ చేస్తున్నా కదా, మరి నీకే పెడతా కదా, అదే ఇమాన్యువల్కే పెట్టాలి కదా అన్నట్టు చెప్తాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఈ రీతు ఏమంటుంది అంటే డెమాన్తో, నేను ఇమాన్యువల్తో ఆడాలనుకుంటున్నా అన్నట్టు అంటది. ఇదేంటి భరణి గారితో కదా డీల్ చేసుకుంది, ఇమాన్యువల్ అంటది ఏంటి రీతు అనుకున్నా. తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు మళ్ళీ భరణి గారనే చెప్తుంది రీతు. మళ్ళీ మేబీ ఈ స్ట్రాటజీ అని గుర్తొచ్చిందా, భరణి గారితో కదా మనకి ఎక్కువ రిస్క్, ఇమాన్యువల్తో ఎందుకులే అనుకుని ఉందా అన్న డౌట్ వచ్చింది. సో భరణి గారి పేరే చెప్తుంది. ఇక్కడ టాస్క్ ఏంటంటే అక్కడ చాలా చెత్త కుప్ప అంటే చెత్త కాదులేండి, వేస్ట్ సామాన్లన్నీ ఉంటాయి కదా, వేస్ట్ సామాన్లు అవన్నీ ఒక గుంపులాగా పెడతారు. అక్కడ లోపల ఏంటంటే స్క్వేర్ షేప్లో ఒక అట్టముక్క, సర్కిల్ షేప్లో ఒక అట్టముక్క, ట్రయాంగిల్ షేప్లో ఒక అట్టముక్క, ఇట్లా ఒకటి కాదు మొత్తం ఇవి 3 3 6 ఒక 18 18 ఉంటాయి. ఈ 18 ఏంటంటే రీతు 3 ట్రయాంగిల్ 3 సర్కిల్ 3 స్క్వేర్ తెచ్చుకోవాలి, భరణి గారు కూడా 3 ట్రయాంగిల్ 3 స్క్వేర్ 3 సర్కిల్ తెచ్చుకోవాలి. సో ఎవరు ఫస్ట్ ఈ 3 తెస్తారనేది టాస్క్ అనమాట. ఫస్ట్ 3 ట్రయాంగిల్ తెచ్చుకున్నాక ఒక రింగ్ వేయాలి. రింగ్ ఎదురుగా పోలు, దానికి మేకులు ఉంటాయి. ఆ పోల్ మీద పడేటట్టయినా చేయాలి, లేదా మేకులకి హ్యాంగ్ అయ్యేలా చేయాలి. ఈ 3 ట్రయాంగిల్ తెచ్చినాక అది చేయాలి. మళ్ళీ 3 సర్కిల్ తెచ్చుకున్నాక మళ్ళీ ఆ రింగ్ వేయాలి. మళ్ళీ 3 స్క్వేర్లు తెచ్చుకొని ఆడబెట్టుకోవాలి. తెచ్చుకున్నాక మళ్ళీ ఆ రింగ్ వేయాలి. ఎవరు ఫస్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిద్దో వాళ్ళు విన్ను, వాళ్ళు గెలుస్తారు. అండ్ అవతల వాళ్ళకి అన్నీ పోతాయి, వాళ్ళ బాక్సులన్నీ పోతాయి. అవతల వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్, ఎవరు గెలిస్తే వాళ్ళు, మిగిలిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేసు. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ రౌండ్ ట్రయాంగిల్స్ అన్నీ ఫస్ట్ భరణి గారిది అయిపోయిద్ది, తర్వాత రీతుది అయిద్ది అనమాట. ఇక్కడ రీతు కొంచెం ల్యాగ్లో ఉంటుంది, ల్యాగ్ ఇన్ ద సెన్స్ అంటే కొంచెం వెనకబడి ఉంటుంది. ఇక్కడ సెకండ్ రీతుది ఫస్ట్ అయిద్ది, అదేంటి సర్కిల్ ఫస్ట్ రీతుది అయిపోయిద్ది. ఇక్కడ భరణి గారికి ఆ రింగు పడదు ఎంతసేపటికి, దానివల్ల లేట్ అయిద్ది. దాని తర్వాత మూడోది కూడా రీతుది అయిపోయిద్ది ఫస్ట్ భరణి గారి కన్నా. ఇక్కడ ఇంకా రీతు గెలుస్తుంది. రీతు గెలిచాక ఏమైందంటే ఇక్కడ తనుజ గారు భరణి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. రీతు గెలిచాక తనుజ గారు వచ్చి హగ్ చేసుకుంటే, అంటే దొంగ మొహం దానా ఇట్లా అంటే అక్కడ భరణి గారు ఉన్నారు కదా, ఎట్లా సపోర్ట్ చేస్తా నీకు, పైగా 3 చేస్తున్నారు, ఇమాన్యువల్ చేస్తాడు, కళ్యాణ్, డెమాన్ 3 చేస్తున్నారు. ఇక్కడ సుమన్ గారును అదే ఇక్కడ కూడా సుమన్ గారు సంజన గారు కూడా చేస్తూ ఉంటారేమో కదా, సంజన గారు సంచాలక్ అనుకుంటా ఇక్కడ, మేబీ సంజన గారు సంచాలక్ ఆర్ సుమన్ గారు అయ్యి ఉంటారు సంచాలక్. లాస్ట్ టాస్క్లో ఆయన ఓడిపోయాడు కదా, ఓడిపోయిన వాళ్ళని పెడతారు. అదేలేండి, ఇక్కడ నీకు 3 చేస్తున్నారు అన్నట్టు అంటూ ఉంటారు. స్టిల్ ఇక్కడ నాకు డౌటు, అది ట్రయాంగిల్ కాదు అని. ఇది రీతుది ఏమైందంటే ఒక ట్రయాంగిల్, మిగిలిన అన్ని ట్రయాంగిళ్ళు 3 సైడ్లు ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మాత్రం రీతుది 2 సైడ్లు ఏమో ఎక్కువ లెంత్ ఉంటుంది, ఒకటి కొంచెం ఒక సైడ్ తక్కువ లెంత్ ఉంటుంది. అందుకని ఇది ఈక్వల్ షేప్స్ ఈక్వల్ లేదు, 3 సైడ్లు ఈక్వల్ లేదంటే 3 సైడ్లు ఈక్వల్ లేకపోయినా ట్రయాంగిలే అయిద్ది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే భరణి గారు ఇంకో ట్రయాంగిల్ చూస్తే కనుక అది కాదురా అని వెతుకుతానే ఉంటారు తనుజ గారు, ఇంకా ఈక్వల్ ఉందేమో ఇంకోటని. ఉన్నా కానీ అది ట్రయాంగిల్ అయిద్ది కదా అన్న డౌట్ వచ్చింది నాకు. లేదు 3 సైడ్ ఈక్వల్ ఉండాలి అని చెప్పాడు బిగ్ బాస్ అంటే, లేదు బిగ్ బాస్ ఏం చెప్పాలా 3 సైడ్లు ఈక్వల్ ఉండాలని.
దాని తర్వాత భరణి గారు అక్కడ ఏమైందంటే ఇంకో ట్రయాంగిల్ చూస్తారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అంటారు. అదేంటి ట్రయాంగిలే కదా అని చూస్తే కొంచెం అదేంటి ఫోన్ సరిగ్గా పెట్టుకొని చూస్తే కొంచెం అది అది ట్రయాంగిల్ లానే ఉంది కానీ కొంచెం అదేంటి క్లియర్ స్ట్రెయిట్ లైన్ లాగా అనిపించట్లా. సో అది అక్కడ కట్ చేసి ఎపిసోడ్ ఎండ్ చేశాడు. రేపు కంటిన్యూషన్ వస్తుందా, అది క్లియర్ ట్రయాంగిల్, నాకు కొంత ట్రయాంగిల్ ఒక 70% ట్రయాంగిల్ లానే ఉంది కానీ స్ట్రెయిట్ లైన్లా లేదు. దానివల్ల అది ఇప్పుడు కన్సిడర్ చేయాలా లేదని డౌట్ వచ్చింది. బట్ 70% మోస్ట్ అది ట్రయాంగిల్ లానే అనిపించింది. సో అక్కడ కట్ అయిపోయింది ఎపిసోడ్. ఇది ఇవాళ ఎపిసోడ్ అనమాట. సో ఎవరి పెద్ద మిస్టేక్స్ లేవు. ఆ ట్రయాంగిల్ గురించి కావాలంటే రేపు మళ్ళీ ఎపిసోడ్ కంటిన్యూషన్ అయింది కాబట్టి అక్కడ డిస్కస్ చేద్దాం. ఆర్ ఈలో మళ్ళీ నేను ఆ ఎపిసోడ్ అది చూసి మళ్ళీ రేపు చెప్తా. ఇంకా మిగిలిందంతా అంత పాజిటివ్గా ఏమి ఇష్యూస్ ఏం జరగలా. సో మోస్ట్లీ ఆ ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ అనే అనిపించిందండి. అది పక్కన పెడితే అది దానికి రేపు కన్క్లూజన్ మళ్ళీ చెప్తా. కానీ ప్లాన్లు అయితే తెగేస్తున్నారండి. ఇమాన్యుయల్కి కళ్యాణ్కి అసలు అవసరమే లేదు టికెట్ టు ఫినాలే. తెగ ప్లాన్లు, అది కొంచెం కొంచెం లిమిట్ దాటితే అది కొంచెం కన్నింగ్ సైడే వెళ్ళిపోయేలాగుంది. అట్లుంది వాళ్ళ ప్లాన్లు అవన్నీ కూడా. సో అది పక్కన పెడితే అసలు కళ్యాణ్కి అసలు అవసరం లేదు. ఇమాన్యుయల్కి కూడా 3rd ప్లేస్లో ఉన్నాడు, అంత అవసరం లేదు. సో భరణి గారు వేసినా ఓకే కానీ భరణి గారు రీతు వీళ్ళు వేసినా ఓకే, వాళ్ళిద్దరు అంత అవసరం లేదు. కాకపోతే ఇక్కడ గ్రూపులు అయింది చూడటానికి. అది ఎట్లుందంటే భరణి గారు సుమన్ గారు సంజన గారు ఒక గ్రూపు, ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక గ్రూపు, డెమాన్ పవన్ రీతు ఒక గ్రూపు. కానీ డెమాన్ పవన్ అవుట్ అవ్వడం వల్ల రీతు వాళ్ళతో కలిసినట్టు అనిపించింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్తో. ఇక్కడ తనూజ గారు మేబీ కళ్యాణ్కి ఏమో సపోర్ట్, ఆవిడ ఎనీవే అవుట్ ఆఫ్ ద రేసు, బట్ కళ్యాణ్కి సపోర్ట్, కళ్యాణ్కి వేసుకుందాం ప్రస్తుతానికి సపోర్టు. ఇంకా కళ్యాణ్ మేబీ తర్వాత భరణి గారికి అయి ఉండొచ్చు. ఇట్లా తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత సంజన గారు భరణి గారికి ఇమాన్యుయల్కి ఇద్దరికి చేస్తున్నారు. సుమన్ గారు ఆబ్వియస్లీ భరణి గారికి సపోర్టు, డెమాన్ పవన్ రీతుకి సపోర్టు. ఇట్లా అయింది హౌస్, అది ఇట్లా అయింది. అండ్ వీళ్ళందరూ గ్రూప్గా ఆడే సుమన్ గారు అవుట్ అయ్యేది, అంటే టాస్క్ ఆడే అవుట్ అయ్యారులేండి ఆయన. బట్ స్టిల్ ఆ ప్లాన్లు అవన్నీ ఫస్ట్ భరణి గారిని దోసేద్దాం, ఫస్ట్ సుమన్ గారిని దోసేద్దాం, ఇట్లా ప్లాన్లు వేసుకునే ఫస్ట్ వాళ్ళిద్దరిని దోసేసినట్టు అనిపించింది. ఓకే కొంతవరకు ఓకే కానీ ఏమో ఆ ప్లాన్లు ఏంటంటే ఇప్పుడు భరణి గారు సుమన్ గారు కూడా కలిసి ఆడుతున్నారు కానీ వీళ్ళంతా వాళ్ళ సైడ్ కనిపించట్లా చూడటానికి. వీళ్ళు మరీ టూ మచ్గా ప్లానింగ్ టూ మచ్గా చేయడం వల్ల అది కొంచెం కన్నింగ్ సైడ్ వెళ్తుందేమో అనిపించింది నాకైతే. మీకు కూడా అలానే అనిపించుంటే కమెంట్ చేయండి. అదండి ఇవాళ ఎపిసోడు రివ్యూ. మీకు సేమ్ మీకు కూడా అలానే అనిపించుంటే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీకు రివ్యూస్ నచ్చుతుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కొంచెం 100 పెట్టుకున్నా అసలు సీజన్ ఎండ్ అయిపోయేసరికి 100 అయినా అవుతారా అని ఇప్పుడు అది కూడా డౌట్ వస్తుంది. సో కొంచెం 50 20 అదైనా అవ్వాలి కదా అట్లీస్ట్. కొంచెం నచ్చితే చేయండి సబ్స్క్రైబ్ అట్లీస్ట్. కొంచెం నచ్చకపోతే ఇంక నేనేం చేయలేను. అది థ్యాంక్ యూ.